బాబా ఎవరు? లక్ష్మి నువ్వా? నేనే. ఏ అత్తవారింటికి వెళ్ళిన శకుంతల అప్పుడే ఎలా తిరిగి వచ్చిందని ఆశ్చర్యంగా ఉందా? అరే ఏమిటి బాబు కన్నీళ్ళు? ఏం లేదమ్మా. నువ్వు ఇలా అవస్థ పడుతుంటావని తెలుసుండే నీకోసం భోజనం తీసుకొచ్చాను. నా కోసం భోజనం తెచ్చావమ్మా? అవును బాబా. ముందు యజ్ఞం గట్టిపెట్టి నువ్వు వెళ్ళి చేతులు కడుకుంటా. వెళ్ళు. ఎందుకమ్మా నీకు ఈ కష్టం? కష్టమే ఉంది బాబా. నా కష్టమే. నేను కాకపోతే మరి నీకు ఇంకెవరు చేస్తారు? ఏమిటమ్మా నువ్వు అనేది? అప్పుడే మర్చిపోయారా మహర్షి? నేను నీ పెంపుడు కూతుర్ని. భోంచేయి. మా అమ్మ చేతి వంట నువ్వు ఎప్పుడు తినలేదు కదూ, ఇప్పుడు తిని చూడు ఎంత బాగుంటుందో. అవును, బ్రహ్మాండంగా ఉంటుంది. అడగటం మర్చాను, మీ అమ్మతో చెప్పొచ్చావా అమ్మా? లేదు బాబా, ఆమెకు ఒంట్లో నలతగా ఉండి నిద్రపోతుంటే లేపటం ఎందుకులే ఇలా వచ్చేసాను. నలతగా ఉందా? అవును బాబా, ఒక్కొక్కప్పుడు ఆమె ఏదో పోగొట్టుకున్నదల్లా బాధపడుతూ ఉంటుంది. ఏమిటని అడిగితే చెప్పదు. ఆ రోజంతా నలతగానే ఉంటుంది. బాధపడటం కాదమ్మా, మీ భవిష్యత్తును గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తల్లికి బిడ్డలు కావటం మీ అదృష్టం. ఎన్ని అదృష్టాలున్నా తండ్రి ప్రేమకు నోచుకునే దురదృష్టవంతురాలు అనుకున్నాను. ఈనాడు ఆ కొరత నువ్వు తీర్చావు బాబా. అమ్మా, మీ తండ్రిని అనుకో అమ్మా. బాబా వద్దులే బాబా, నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. ఒక్క ముద్ద నా చేత్తో పెట్టని అమ్మా. ఏది? మా తల్లివి కదా. నీ తల్లిని కాదు, నీ కూతురు. ఇదేగా మా ఇల్లు. నేను వెళ్తాలే బాబా, నువ్వు వెళ్ళు. అమ్మా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఏమిటది? అన్నం తినబోతుంటే బాబా జ్ఞాపకం వచ్చారమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలియదన్నమ్మా నేను. ఆయన చూస్తుంటే నాన్నైతే ఇలాగే ఆదరించేవారనిపించింది. అందుకనే భోజనం పట్టుకెళ్ళానమ్మా. లక్ష్మి, నా తల్లి లక్ష్మి, నీతో చెప్పే వెళ్దాం అనుకున్నాను. నువ్వు నీరసంగా పడుకునుంటే లేపలేకపోయాను. నన్ను క్షమించమ్మా. లక్ష్మి, ఇందులో నీ తప్పేం లేదమ్మా. పాపిష్టిదాన్ని నేనే తొందరపడ్డాను. దురదృష్టం చేతుల్లో నలిగిపోయిందన్నమ్మా. కీడు శంకించడమే నాకు అలవాటైపోయింది. నా బంగారు తల్లి, నన్ను మన్నించమ్మా. మన నాటకం ఇప్పుడు మంచి రసపట్లో ఉందిరా.